భారత విద్యార్థితో పాటు పలువురిపైన వీసా రద్దు చేసి బహిష్కరణ వేటు వేసిన ట్రంప్ ప్రభుత్వంపై చిన్మయి డియోర్, చైనాకు చెందిన మరో ఇద్దరు, నేపాల్కు చెందిన మరొకరు హోంల్యాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అధికారులపైన కోర్టులో దావా వేశారు. స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వారి స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ఎటువంటి నోటీసులు లేకుండా చట్టవిరుద్ధంగా రద్దు చేయడంపై వీరు కోర్టుకెక్కారు. ఎటువంటి నోటీసులు లేకుండా తమ వీసా రద్దు చేయడాన్ని వారు కోర్టులో సవాల్ చేశారు. వాన్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ అయిన 21 ఏళ్ల భారతీయ విద్యార్థి చిన్మయి డియోర్ తన F1 విద్యార్థి హోదాను US ఇమిగ్రేషన్ అధికారులు అకస్మాత్తుగా రద్దు చేసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మిచిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విద్యార్థుల తరపున వ్యాజ్యాన్ని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దాఖలు చేసింది. ఇక ప్రస్తుతం ఈ కేసులో కూడా కోర్టు ఏం చెప్తోంది? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందా, లేక ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తంగా ట్రంప్ చర్యలతో భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మాత్రం వాస్తవం.